ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బెన్ మనం లాస్ట్‌లో ఒకసారి మీకు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెజెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు మనం 2 మాడ్యూల్స్ అనేవి నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ ది కంప్యూటర్, సెకండ్‌ది సైబర్ సెక్యూరిటీ. ఈస్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్? ఓకే. ఇప్పుడు థర్డ్ మాడ్యూల్‌కి వెళ్తున్నాం. థర్డ్ మాడ్యూల్ నుంచి ఏంటంటే డేటా అనాలిసిస్. థర్డ్ మాడ్యూల్. ఇందులో కంటెంట్స్ వచ్చేసి ఏమిటంటే మనం ఈ మాడ్యూల్లో డిస్కస్ చేసేవి what is data, how we create data, what is web scraping, what is FTP, what is data processing, what is data analysis, difference between data analysis and data processing, what is big data and its types, what is data analytics and its advantages. ఇవి మనం ఈ మాడ్యూల్లో చూస్తాం.
ఓకే, ఫస్ట్ వన్, వాట్ ఈస్ డేటా? డేటా అంటే మనం ర్యాండమ్ గా మనం యూజ్ చేసే వర్డే అది. మనం డైలీ లైఫ్ లో డేటా 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 అంటాం. కానీ ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ డేటా అంటే ఏంటంటే, డేటా అనేది కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే అది నెంబర్స్ కావచ్చు, సచ్ యాజ్ నెంబర్స్, వర్డ్స్, మెజర్మెంట్స్, అబ్జర్వేషన్స్ ఆర్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ థింగ్స్. ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక థింగ్ గురించి కానీ, ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ గురించి కానీ, ఒక ప్రోగ్రామ్ గురించి కానీ, మనకి అండర్స్టాండ్ అయ్యే లాంగ్వేజ్ లో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైనా ప్రొవైడ్ చేస్తే దాన్ని దానికి సంబంధించిన డేటా కింద మనం పరిగణిస్తాం అన్నమాట. ఓకే, ఆ డేటా అనేది ఏ ఫార్మెట్ లో అయినా ఉండొచ్చు. ఎక్సెల్ లో ఉండొచ్చు, వర్డ్ డాక్యుమెంట్ లో ఉండొచ్చు, టెక్స్ట్ ఫైల్ లో ఉండొచ్చు, ఇమేజ్ లో ఉండొచ్చు, MP3 లో ఉండొచ్చు, PDF ఫార్మెట్ లో ఉండొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఏదైనా సరే మనం ఆ ఫామ్ నుంచి మన డేటా అనేది, ఎగ్జాక్ట్ డేటా అనేది మనం గెట్ చేసుకుంటాం. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి డిఫరెంట్ డేటాకి సంబంధించి ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. మనం ప్రతి ఫైల్స్ కి సమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్ బేస్ చేసుకుని మనం ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఏంటనేది చెప్తాం. ఇప్పుడు సపోజ్ ఎక్సెల్ ఉందనుకోండి, వర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, దాని ఎక్స్టెన్షన్స్ ఏముంటాయి, డాక్ కానీ డాక్స్ అని కానీ ఉంటాయి. పైథాన్ అనుకోండి .py అని ఉంటుంది. ఇప్పుడు MP4 వీడియోస్ ఉన్నాయనుకోండి, .mp4 అని, సాంగ్స్ ఉంటే .mp3 అని. ఇక్కడ మన ఫొటోస్ ఏమన్నా తీసుకుంటే ఆ ఫొటోస్ కి .jpg కానీ JPEG కానీ అని ఉంటాయి. ఓకేనా? JPEG ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలుసా? JPEG అంటే అని అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ అన్నమాట. ఓకే, ఇక మనం లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నాయి JPEG కానీ BMP అని ఉంది. BMP అంటే బిట్ మ్యాప్ ఇమేజ్ ఫైల్. మనం ఫోన్ లో తీసుకునే ఫొటోస్ ఉంటాయి కదా, వాటి ఎక్స్టెన్షన్ అనేది JPEG తోటి. ఇప్పుడు సపోజ్ మనకి ఎవరైనా ఒక యూజర్ ఒక ఫైల్ పంపించారనుకో, ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ చూసి మనం ఆ ఫైల్ ఏంటి అని చెప్పేయచ్చు. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే తప్ప మనం దాన్ని ఏంటి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చెప్పగలం ఆ ఫైల్ ఏంటి అని? ఆ ఫైల్ నేమ్ ఏదైనా కావచ్చు, కానీ దాని ఎక్స్టెన్షన్ బేస్ చేసుకుని ఆ ఫైల్ అనేది ఏంటని చెప్తాం. .doc అని ఉందనుకోండి, అది డాక్యుమెంట్ అని చెప్తాం. .xl అని ఉన్నది ఎక్సెల్ ఫైల్ అని చెప్పేస్తాం. అలాగే .mp3 ఉంటే ఇది ఒక ఆడియో, ఏమైనా కావచ్చు, ఆడియో, సాంగ్స్ కానీ, ఏమైనా మల్టీమీడియాకి సంబంధించి కానీ, ఏమైనా వాయిస్ రికార్డింగ్స్ కానీ, ఇవన్నీ .mp3 తోటి వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డివిడీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి యాక్చువల్గా ఫస్ట్ లో మనం ప్రజెంట్ అయితే పెన్ డ్రైవ్స్ అవి యూజ్ చేస్తున్నాం, కానీ ప్రీవియస్ గా ఏమంటే DVDలు, CDలు అవి యూజ్ చేస్తాం. ఓకేనా? DVD ఫుల్ ఫామ్ ఏంటి అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ PDF ఫైల్స్ అని ఉంటాయి. PDF ఫైల్స్ ని మనం ఏమైనా ఎడిట్ చేయగలమా? PDF ఫైల్ ని మనం ఎడిట్ చేయలేం. ఓన్లీ డాక్యుమెంట్స్ ఎక్సెల్స్ లో ఉన్నా మాత్రమే మనం ఎడిట్ చేయగలం. PDF ఫైల్ ఫుల్ ఫామ్ ఏంటంటే పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్. ని PDF అని అంటాం సింపుల్ గా. .pdf ఫైల్స్ అనేవి ఉన్నాయి అంటే మనం దాన్ని చేంజ్ చేయలేం. ఎందుకు మనం ఏ చేంజ్ చేయలేని దాన్ని నీకు వాడుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటాని త్రూ మెయిల్ ద్వారా సెండ్ చేస్తున్నాం అని అంటే, దాన్ని డాక్యుమెంట్ లో కానీ ఎక్సెల్స్ లో కానీ పంపించడం అనేది మనకి ఈజీయే. అవతల వాళ్ళకి డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ ఫార్మేట్ మన ఫార్మేట్, ఇప్పుడు 2010 వచ్చేసింది MS ఆఫీస్, 2007 ఉంది. అలాగా వాళ్ళు వేరే వెర్షన్ వాడి మీరు వేరే వెర్షన్ వాడితే ఆ డేటా అనేది కొంచెం దాని యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి, దాని లోపల ఉన్న వర్డ్స్ అనేవి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏదైనా డేటాని సెండ్ చేసేటప్పుడు PDF లో కన్వర్ట్ చేసుకుని సెండ్ చేస్తే దానికి ఏమవుతుందంటే ఆ డేటా అనేది అంతా మనం ఏ విధంగా అయితే పంపించామో ఏమి ఎడిట్ అవ్వకుండా ఆ విధంగానే అక్కడ సేవ్ అయి ఉంటుంది. అవతల వాళ్ళకి కూడా సేమ్ అలాగే వెళ్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి అనవసరంగా మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవాల్సిన పని ఉండదు. మనకి వర్క్ అనేది కొంచెం బర్డెన్ అనేది తగ్గుద్ది. మనం ఎక్సెల్ పంపించమంటే
ఎక్సెల్లో ఫిల్ చేసేసి పంపించినప్పుడు కొన్ని డేటా అనేది ఏమైనా చేంజ్ అయిపోయినా మనం మేజర్గా ఇది ఎక్కడ చూస్తామంటే మిస్టేక్స్ అనేవి వర్డ్ డాక్యుమెంట్లో చూస్తాం. ఓకేనా, వర్డ్ డాక్యుమెంట్లో చూసినప్పుడు వర్డ్ డాక్యుమెంట్ మనం ఏమైనా పంపితే కొంచెం మనం పై లైన్ పెట్టింది కింద లైన్ నుంచి అలా దాని యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. దాని గురించి మనం దాన్ని పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసుకుని పంపిస్తాం. అలాగే MP3 ఫైల్స్ ఉంటాయి, MP4 అంటే వీడియో ఎక్స్టెన్షన్స్ అన్ని MP4 ఉంటాయి. మళ్ళీ AVI అంటే ఆడియో వీడియో ఎక్స్టెండెడ్ ఫార్మాట్ అన్నమాట. కొన్ని ఫార్మాట్లకి ఎక్స్టెండెడ్స్ ఉంటాయి, కొన్ని జిప్ ఫైల్ కి ZIP అని ఉంటుంది. అలాగా దాని ఎక్స్టెన్షన్ బేస్ చేసుకుని మనం ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఏంటని చెప్తాం. ఏ ఫైల్ అయినా సరే క్యారీ సమ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, మనకి కావాల్సిన స్టూడెంట్స్ డేటా అయినా సరే, లేకపోతే మీ ఈమెయిల్స్ అయినా సరే, లేకపోతే మీ AWS డొమైన్స్ అయినా సరే, ఏదో ఒక డేటా, ఒక ఇమేజ్ అయినా సరే, ఒక ఆడియో రికార్డింగ్ అయినా సరే, ఒక వీడియోస్ అయినా సరే, ప్రతి ఫైల్ క్యారీ సమ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ నే మనం డేటా అంటాం. ఓకేనా, నెక్స్ట్ హౌ వి క్రియేట్ డేటా. మనం డేటాని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఒక చోట నుంచి ఇంకో చోటికి. కానీ మనం ఏం చేయాలి, ఇనీషియల్ గా ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ డేటాని క్రియేట్ చేయాలి. అది మనం ఎలా క్రియేట్ చేయగలం? బై యూజింగ్ ఇన్పుట్ డివైసెస్. ఇప్పుడు మీరు ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నారు, అదొక డేటా. సపోజ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక లెటర్ త్రూ వాట్సాప్ ద్వారా పంపించాలి మీరు ఏదో ఒక సమ్ ఇన్ఫర్మేషన్ అనేది. ఆ ఇన్ఫర్మేషన్ ని మీరు వాట్సాప్ లో త్రూ దేని ద్వారా మీరు ఎంటర్ చేస్తున్నారు? ఇన్పుట్ డివైజెస్ ద్వారానే కదా ఎంటర్ చేసేది. ఎంటర్ ఎలా చేస్తారు? కీబోర్డ్ ని యూజ్ చేసుకుని, ఫోన్ కీబోర్డ్ ని యూజ్ చేసుకుని వాట్సాప్ లో ఒక మెసేజ్ అనేది టైప్ చేసి సెండ్ చేస్తారు. టైప్ చేసి సెండ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏమంటాం మనం? డేటా అంటాం. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలంటే మనకి ఇన్పుట్ డివైజెస్ అని కావాలి. అది మౌస్ ద్వారా అయినా అవ్వచ్చు, కీబోర్డ్ ద్వారా అయినా అవ్వచ్చు, కెమెరా నుంచి మనం ఫోటో తీసుకోవచ్చు, స్కానర్ నుంచి మన ఇక్కడ ఒక పేపర్ డాక్యుమెంట్ ని స్కాన్ చేసి దాన్ని సెండ్ చేయొచ్చు. అది కూడా డేటాయే కదా. మనం గేమ్స్ ఆడుకోవచ్చు. గేమ్స్ ఆడుకోవాలన్నా దానికి సమ్ ఇన్పుట్ డివైజెస్ అనేది మీరు అసైన్ చేసుకోవాలి. అంటే దాన్ని కంట్రోలింగ్ చేయాలి గేమ్ని. ఆ గేమ్ కంట్రోల్ చేయాలంటే మీరు ఇన్పుట్ నుంచే దాన్ని అసైన్ చేయగలరు. అలాగే మనకి పైన చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి. ఈ సెన్సార్స్ అన్ని ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి. ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా కదా. కొన్ని సెన్సార్స్ ఉంటాయి. ఇప్పుడు మనం బైక్స్ చూస్తే కొన్ని బైక్స్ ఏంటంటే డే టైంలో లైట్ ఆన్ అవ్వవు. నైట్ టైంకి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్ గా లైట్ ఆన్ అయిపోతాయి. అదేంటంటే లైట్ డిపెండింగ్ రెసిస్టర్స్ అంటారు అట్లా. అంటే అట్మాస్ఫియర్ లో లైట్ ఉన్నప్పుడు ఆ లైట్ అనేది ఆటోమేటిక్ గా వెలగదు. ఎప్పుడైతే అట్మాస్ఫియర్ లైట్ ఆఫ్ అయిపోతుందో ఆ సెన్సార్ అనేది దాన్ని సెన్స్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అనేది త్రూ ఎలక్ట్రికల్ ఛార్జ్ ద్వారా బ్యాటరీకి ఇచ్చి మనకి ఆ లైట్ అనేది గ్లో అయ్యేలాగా చేస్తుంది. అది లైట్ డిపెండెంట్ రెసిస్టర్, LDRs అంటారు అట్లా. మనం వాటిని స్ట్రీట్ లైట్ లో కూడా యూజ్ చేస్తారు. కొన్ని స్ట్రీట్ లైట్స్ చూసారంటే మీరు, ఇప్పుడు సపోజ్ సోలార్ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. సోలార్ స్ట్రీట్ లైట్స్ దానికి ఏం చేస్తారంటే LDR ఫిక్స్ చేస్తారు. అది డే టైం నుంచి 24 అవర్స్ ఆ లైట్ అనేది వెలుగుతూ ఉంటే ఎక్కువ పవర్ ని కన్జ్యూమ్ చేసేసుకుంటది. కాబట్టి మనం మాన్యువల్ గా వెళ్ళి అక్కడ స్విచ్ ఆన్ చేయకుండా LDR ని యూజ్ చేసుకుని అక్కడ ఆ సెన్సార్ ని అక్కడ పెడితే ఎప్పుడైతే అట్మాస్ఫియర్ లైట్ డల్ అయిపోయిందో అది ఆటోమేటిక్ గా లైట్ అనేది గ్లో అవుతుంది. ఇప్పుడు అవును సినిమా అని ఉన్నది, అందులో ఏం చేస్తారు, అది ఒక టెక్నాలజీ, అందులో ఒక టెక్నాలజీ ఉంది. ఆ గదుల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం హ్యూమన్ వెళ్ళినప్పుడు ఆ సౌండ్ బేస్ చేసుకుని సెన్సార్స్ అనేవి ఆన్ అయ్యి లైట్ అనేది ఆన్ అవుతుంది కదా. అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి. ఆ సెన్సార్స్ అన్ని ఏం చేస్తాయంటే ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేయడానికి సెన్సార్స్ ని యూజ్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా కదా. సో మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ ని, సెన్సార్స్ ని యూజ్ చేసుకుని మనం డేటా అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ వెబ్ స్క్రాపింగ్. వెబ్ స్క్రాపింగ్ అంటే ఏంటంటే వెబ్ స్క్రాపింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్స్ట్రాక్టింగ్ ద డేటా ఫ్రమ్ వెబ్సైట్స్ అన్నమాట. అంటే
ఒక ఏదైనా డేటాని వెబ్సైట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వెబ్ స్క్రాపింగ్ అనే టెక్నాలజీని మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సపోజ్ వెబ్ స్క్రాపింగ్ అంటే మీకు ఒక ఐడియా చెప్పడానికి ఏంటంటే, మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. ఏ వెబ్సైట్? ఒక బుక్ కొనాలనుకుంటున్నారు ఇనీషియల్గా. ఒక బుక్ కొనడానికి ఒక వెబ్సైట్ ఓపెన్ చేశారు. సపోజ్ ఏదో ఒక బుక్స్కి సంబంధించి ఏదో ఒక వెబ్సైట్ ఉందనుకుందాం. ఆ వెబ్సైట్లో మీరు ఒక బుక్ని సెర్చ్ చేశారు. సెర్చ్ చేయగానే ఏమిటంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అనేవి కింద డిస్ప్లే అయినాయి. డిస్ప్లే అయిన తర్వాత మీరు ఆ పర్టికులర్ బుక్ మీద నాకు ఈ బుక్ కావాలని క్లిక్ చేశారు. క్లిక్ చేసిన తర్వాత కింద ఏముంటాయంటే, ఈ బుక్ ఈ వెబ్సైట్ నుంచి కొనుక్కోండి, మీకు ఈ పర్టికులర్ అమౌంట్ పడుతుంది. సపోజ్ మీరు ఒక ఫిజిక్స్ బుక్ కొనుక్కోవాలనుకున్నారు. ఫిజిక్స్ బుక్ అని డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేయగానే అది ఒక వెబ్సైట్కి తీసుకెళ్ళింది మిమ్మల్ని. అక్కడి నుంచి నాకు పర్టికులర్ బుక్ అని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి కింద. ఎలాగా? అమెజాన్లో 500 రూపీస్, ఫ్లిప్కార్ట్లో 450 రూపీస్, నెక్స్ట్ స్నాప్డీల్లో 400 రూపీస్, అలా ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీకు ప్రైస్ అనేది ఉంటుంది కింద. మీరు ఏం చేస్తారు? మీకు కన్వీనియంట్గా ఉన్న ప్రైస్ని కన్వీనియంట్గా ఉన్న వెబ్సైట్ నుంచి కొనుక్కోవాలని, సపోజ్ అమెజాన్ నుంచి 450 ఉంది, నేను అమెజాన్ నుంచి 450కి డేటా బుక్ అనేది పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నాను. పర్చేస్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీరు అక్కడ అమెజాన్ మీద క్లిక్ చేస్తే ఆ వెబ్సైట్ అనేది మీకు అమెజాన్కి తీసుకువెళ్ళిపోతుంది డైరెక్ట్గా. ఓకేనా? ఇక్కడ వెబ్ స్క్రాపింగ్ ఏం జరిగింది అని అంటే, ఆ పర్టికులర్ బుక్కి ఏ వెబ్సైట్లో ఎంత ప్రైస్ ఉన్నదో అనంతా ఆ పర్టికులర్ వెబ్సైట్ వాడు ఏం చేశాడంటే, ఈ రేటు ఇందులో ఎంత ఉంది, ఈ బుక్ గల రేటు అమెజాన్లో ఎంత ఉంది, ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంది, స్నాప్డీల్లో ఎంత ఉంది, షాప్ క్లూస్లో ఎంత ఉంది అని డిఫరెంట్గా అక్కడ వెబ్ స్క్రాపింగ్ చేసుకుని వాడి యొక్క బుక్కి ఏ వెబ్సైట్లో ఎంత రేట్ ఉన్నదో చూసుకుని వెబ్ స్క్రాపింగ్ చేసి ఒక చోటకి తీసుకొచ్చాడు. అలా ఆ చోటకి తీసుకురావడం వల్ల ఏంటి, అలాగే వెబ్ స్క్రాపింగ్ చేసి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఏ వెబ్సైట్లో ఎంత రేట్ ఉందో చూసుకుని అంతా ఒక చోటకి అసెంబుల్ చేశాడు. అలాగా మనకి ఏమవుద్ది, దాని యొక్క ఎక్స్ట్రాక్ట్ చేశాడు అక్కడ. అంటే మీరు ఆ పర్టికులర్ బుక్కి సపోజ్ మీరు యాక్చువల్గా ఇనీషియల్గా ఏం చేస్తారు, ఎవరైనా సరే ఒక అమెజాన్లోకి వెళ్ళి బుక్ని సెర్చ్ చేశారు. ఓకే, 500 ఉందని మీరు డైరెక్ట్గా కొనేశారు. కొనేసినప్పుడు అదే మీరు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక బుక్ని మల్టిపుల్గా మీరు సెర్చ్ చేస్తారు. ఎక్కడ? ఫస్ట్ అమెజాన్లో సెర్చ్ చేస్తారు, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేస్తారు, అలా వన్ బై వన్ సెర్చ్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ తక్కువ ఉన్నదో అక్కడ మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ వెబ్ స్క్రాపింగ్ వల్ల ఏమవుతుందని అంటే, ఒక పర్టికులర్ వెబ్సైట్లో ఒకటి కొనాలని అనుకుంటే దాని నుంచి అక్కడే మీకు డిఫరెంట్ వెబ్సైట్లో దీని రేట్ ఎంత ఉంది అని మీకు అక్కడే ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నారు. మేక్ మై ట్రిప్ అని, టికెట్స్ దాదా అని, అలా సెపరేట్ వెబ్సైట్స్ ఉన్నాయి. మీరు ఏం చేస్తారు, ఇనిషియల్గా ఏ వెబ్సైట్ నుంచి ఎంత తక్కువ రేట్ ఉన్నదో చూసుకుంటారు. కానీ ఈ వెబ్ స్క్రాపింగ్ వల్ల యూజ్ ఏమున్నదంటే, మీరు ఏ వెబ్సైట్లోకి వెళ్ళినా సరే కింద పర్టికులర్గా ఆ వెబ్సైట్లో ఈ వెబ్సైట్ నుంచి ఇందులో మేక్ మై ట్రిప్లో ఎంత రేట్ ఉంది, లేకపోతే టికెట్స్ దాదాలో ఎంత రేట్ ఉంది, అలా మీకు సెపరేట్గా కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా రావడాన్ని వెబ్ స్క్రాపింగ్ అంటారు. మీరు సినిమా టికెట్ బుక్ చేసుకోవాలన్నా సరే అంతే, బుక్ మై షోలో దీనికి ఎంత రేట్ ఉన్నది, లేకపోతే జస్ట్ టికెట్స్లో దీనికి ఎంత రేట్ ఉన్నది, అలాగా మీకు ఒకే చోట అన్ని వెబ్సైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఒకే చోట తీసుకురాస్తారు. అంటే ఎక్స్ట్రాక్టింగ్ చేస్తారు ఆ వెబ్ డేటాని. ఓకేనా? అలా చేసి మనకి స్ట్రక్చర్డ్ డేటా కింద తీసుకుని వస్తారు. స్ట్రక్చర్డ్ డేటా అనేది అది ఏ విధంగా అయినా ఉండొచ్చు. స్ట్రక్చర్డ్ డేటా అంటే మనకు అర్థమయ్యే డేటా అన్నమాట. అంటే అది చూడగానే ఓకే, దీంట్లో ఇది ఉంది అని తెలిసే డేటా అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా వెబ్ స్క్రాపింగ్ అంటే? నెక్స్ట్ ఎఫ్టిపి అనేది ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక సోర్స్ ఉన్నది, ఒక డెస్టినేషన్ ఉన్నది. అంటే ఒక సెండర్ ఉన్నాడు, ఒక రిసీవర్ ఉన్నాడు. సెండర్ నుంచి రిసీవర్కి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా? అలా ఫైల్ని ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అంటారు. అంటే మీరు ఒక ఇంటర్నెట్ ద్వారా ఏదో ఒక ఫైల్ని మనం సెండ్ చేస్తారు. సెండ్ చేసిన ఫైలు త్రూ ఏ ప్రోటోకాల్ ద్వారా వెళ్తుందంటే ఎఫ్టిపి ద్వారా వెళ్తుంది. ఓకేనా? అంటే
FTP is a standard network protocol used to exchange the manipulate the files over TCP based network. అంటే TCP చెప్పాం కదా నిన్న, ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్, దాన్ని బేస్ చేసుకుని ఈ డేటా అనేది త్రూ FTP ద్వారా షేర్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, నిన్నేమో HTTP అని చెప్పాము, ఈ రోజేమో FTP అని చెప్పాము. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అది డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. FTP అనేది కూడా డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు డౌట్ రావాలి. దాని డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సోర్స్ టు డెస్టినేషన్. అంటే ఒక సెండర్ ఉంటారు, ఒక రిసీవర్ ఉంటారు. సెండర్ ఎక్కడైనా ఉండొచ్చు, రిసీవర్ ఎక్కడైనా ఉండొచ్చు. మీరు ఒక JPG ఫైల్ పంపించారు. ఆ JPG ఫైల్ అనేది ఏంటి, ఒక ఫైల్ కదా. JPG ఫైల్ అయినా సరే, ఆడియో అయినా సరే, MP3 అయినా సరే, MP4 అయినా సరే, డాక్యుమెంట్ అయినా సరే, ఎక్సెల్ అయినా సరే, అదొక ఫైల్. ఈ సెండర్ నుంచి రిసీవర్ కి ఒక డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైల్స్ అన్నమాట. ఓకే, అంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్, ఏదైనా ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుని అప్లోడింగ్, డౌన్లోడింగ్ మనం డేటా ఏదైనా చేసామనంటే అది త్రూ FTP ద్వారా మాత్రమే జరుగుతుంది. కానీ నిన్న మనం HTTP కూడా సేమ్ అదే చెప్పాం. కానీ HTTP అనేది ఏంటంటే యాక్సెసింగ్ ద డేటా ఫ్రమ్ www, అంటే వరల్డ్ వైడ్ వెబ్ నుంచి డేటాని యాక్సెస్ చేయడానికి మాత్రమే HTTPని వాడతాం. అంతేగాని ఫైల్స్ ని మాత్రం మనం HTTP ప్రోటోకాల్ ద్వారా మనం ఫైల్స్ అనేది సెండ్ చేయం. ఓకేనా. HTTP అనేది ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ FTP అండ్ SMTP. SMTP అంటే ఏంటంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. SMTPకి HTTPకి డిఫరెన్స్ ఏంటి అంటే SMTP అనేది ఏదైనా మనం ఒక డేటాను పంపితే అది స్టోర్ చేసుకుని నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీరు ఒక థర్డ్ 1, 2, 3 అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు 3కి ఒక డేటాను పంపించాలి. కానీ 3 నెంబర్, ఫోన్ నెంబర్ అనేది మీ దగ్గర లేదు. మీరు ఏం చేశారు, 2కి పంపించారు. 2 దగ్గర 3 నెంబర్ ఉంది. సో 2 అనేవాడు 3కి డేటాని షేర్ చేశాడు. అంటే 2 అనేవాడి దగ్గరికి ఆ డేటా వెళ్ళింది, వాడి దగ్గర స్టోర్ అయ్యింది, అక్కడి నుంచి 3కి వెళ్ళింది. అది SMTP. అదే HTTP అంటే ఏంటంటే 1 నుంచి డైరెక్ట్ గా 3కి డేటా అనేది వెళ్ళిపోద్ది. అంటే దీంట్లో స్టోరేజ్ అంటూ స్టోరేజ్ చేసుకుని మళ్ళీ ఫార్వర్డ్ చేయడం అంటూ ఏముండదు. ఇమీడియట్ గా మన డేటా అనేది డెస్టినేషన్ కి రీచ్ అయిపోద్ది. అది HTTPలో జరిగేది. SMTPలో అనేది ఏంటంటే డేటా అనేది స్టోర్ చేసుకుని నెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. ఓకేనా. HTTPని యూజ్ చేసుకుని మనం డేటా అనేది యాక్సెస్ చేస్తాం. అదే FTPని యూజ్ చేసుకుని అప్లోడ్ చేస్తాం, డౌన్లోడ్ చేస్తాం త్రూ ఇంటర్నెట్ ద్వారా. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ డేటా ప్రాసెసింగ్. మనం ఇందాక నుంచి డేటా అంటున్నాం కదా. డేటాని ఒక ఇన్ఫర్మేషన్ కింద మనం తీసుకున్నాం. మీకు ఒక ఎక్సెల్ ఫైల్ పంపించారు. మేమేం సపోజ్ ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు క్లాస్ లో ఏం చేస్తామంటే ఒక అటెండెన్స్ షీట్ తీసుకున్నాం. అటెండెన్స్ షీట్ లో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీ నేమ్, మీ ఈమెయిల్ ID, మీ మొబైల్ నెంబర్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ దాంట్లో ఉన్నాయి. కానీ మాకేం కావాలి, దాంట్లో దాన్ని సెపరేట్ చేయాలి. అంటే కొన్ని డూప్లికేట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే చేసిన వాళ్ళే మళ్ళీ రిజిస్టర్ అవ్వడం కానీ, మళ్ళీ ఆ గూగుల్ ఫామ్ ని ఫిల్అప్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే డూప్లికేట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే కౌంట్ 100 ఉండాల్సింది 200 అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డేటా ప్రాసెసింగ్ అనేది చేస్తాం. డేటా ప్రాసెసింగ్ అనేది ఏంటంటే ఇనీషియల్ గా
అసలు డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటంటే మ్యానిపులేటింగ్ ఆఫ్ డేటా బై ఏ కంప్యూటర్. ఇట్ ఇన్క్లూడ్స్ దట్ కన్వర్జేషన్ ఆఫ్ రా డేటా టు మిషన్ రీడబుల్ ఫార్మ్, flow of data through the CPU and memory of the output devices, and formatting or transformating of అవుట్పుట్ అనమాట. అంటే సిపియులో ఉన్న మెమొరీ అనేది ఈ డేటా అనేది ప్రాసెస్ చేస్తుంది. మీకు నిన్న ఆల్రెడీ చెప్పాను, మనం కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ మనకి డిస్ప్లే అయ్యే డేటా అనేది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. మనం ఇన్పుట్ నుంచి ఇచ్చేది కూడా హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజే. కానీ సిస్టమ్ ఏం చేస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసుకుంటుంది. ఓకేనా, డేటాని ప్రాసెస్ చేసుకుని దానికి కావాల్సిన విధంగా అది కన్వర్ట్ చేసుకుంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి అర్థం చేసుకున్నారంటే, మనం ఒక నేమ్ ఇచ్చామనుకోండి, ఏపీఎస్ఎస్డిసి అని ఇచ్చామనుకోండి, అది మనకు అర్థమైన ఏపీఎస్ఎస్డిసి అనేది మనకు తెలుసు, కానీ సిస్టమ్ మాత్రం అలా తీసుకోదు. కాబట్టి అది ఏం చేస్తుంది అంటే డేటా ప్రాసెసింగ్ చేస్తుంది. డేటా ప్రాసెసింగ్ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇనీషియల్ గా సార్ట్ చేస్తుంది. సార్ట్ అంటే ఏంటంటే సెపరేట్ ద డేటా అకార్డింగ్ టు ద టైప్ అన్నమాట. ఇప్పుడు ఏపీఎస్ఎస్డిసి @1 2 3 4 5 అని ఇచ్చారు. అప్పుడు ఇనీషియల్ గా ఈ ఇన్పుట్ సిస్టమ్ ఏం చేస్తుంది, దాన్ని సార్టింగ్ చేసుకుంటుంది. సార్టింగ్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్స్ ఎన్ని ఉన్నాయని సార్టింగ్ చేసుకుంటుంది. సార్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, గ్రూపింగ్ చేసుకుంటుంది. గ్రూపింగ్ అంటే ఓకే, ఈ పర్టికులర్ పార్ట్ వర్డ్స్ కి సంబంధించింది, ఈ పర్టికులర్ పార్ట్స్ స్పెషల్ క్యారెక్టర్ సంబంధించింది, ఈ పర్టికులర్ పార్ట్ నెంబర్ కి సంబంధించింది అని గ్రూప్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫిల్టర్ చేసుకుంటుంది. ఫిల్టర్ అంటే దాంట్లో అన్వాంటెడ్ గా ఏమైనా ఉన్నాయా, అవసరం లేనివి ఏమైనా ఉన్నాయా అనేది ఫిల్టర్ చేసుకుంటుంది. అలాగా ఈ మనం పంపించిన డేటా అనేది డేటా ప్రాసెసింగ్ చేసుకుని అది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. నెక్స్ట్ సిపియుకి కానీ మెమరీ యూనిట్స్కి కానీ అది నెక్స్ట్ ఇస్తుంది. ఎందుకంటే మనం ఇనీషియల్ గా ఇచ్చిన డేటా డైరెక్ట్ సిపియుకి కానీ మెమరీ యూనిట్స్కి కానీ ఇస్తే దానికి అర్థమవుతుందా, అర్థం కాదు. ఎందుకంటే అది కంప్యూటర్ లాంగ్వేజ్ లో మాత్రమే ఇవ్వాలి, అంటే మిషన్ లాంగ్వేజ్ లోనే ఇవ్వాలి. ఆ మిషన్ లాంగ్వేజ్ లో ఇవ్వాలి కాబట్టి అది కన్వర్ట్ చేసుకుని ఆటోమేటిక్ గా దాని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకుని ఆ లాంగ్వేజ్ ని తీసుకుని వెళ్ళి సిపియుకి కానీ మెమరీ యూనిట్స్ కానీ ఫర్దర్ గా దానికి ఏ స్టెప్స్ అయితే యూజ్ అవుతుందో దానికి డేటా అనేది ప్రాసెస్ చేస్తుంది. దీన్ని డేటా ప్రాసెసింగ్ అని అంటారు, సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ గా. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ డేటా అనాలిసిస్. ఇప్పుడు దాకా డేటా ప్రాసెసింగ్ అంటే ఏం తెలుసుకున్నాం. డేటా ప్రాసెసింగ్ అంటే ఒక రా డేటా ఉంటుంది, ఆ రా డేటాని మన పర్టికులర్ లాంగ్వేజ్ లో మిషన్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసుకుని ప్రాసెస్ చేయడాన్ని డేటా ప్రాసెసింగ్ అంటారు. ఇప్పుడు డేటా అనాలిసిస్ అన్నమాట. డేటా అనాలిసిస్ అంటే ఏంటంటే డేటా అనాలిసిస్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్, క్లీనింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అండ్ మోడలింగ్ ద డేటా. ఓకేనా, అంటే చూడండి స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఇనీషియల్ గా డేటా అనాలిసిస్ చేయాలని అంటే ఏంటంటే ఫస్ట్ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూసారంటే నెంబర్ 1 నెంబర్ 2 ఉంది. నెంబర్ 2 దగ్గర బీయింగ్ కలెక్టింగ్ ఆఫ్ డేటా ఫ్రమ్ సోర్సెస్, అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మనం డేటా అనేది కలెక్ట్ చేసుకుంటాం ఇనీషియల్ గా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేయాలని అనుకున్నారు. నోట్స్ ప్రిపేర్ చేయాలంటే ఏం చేస్తారు, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, క్లాస్ లో చెప్పిన రన్నింగ్ నోట్స్ ఉంది. ఆ మూడు పక్కన పెట్టుకుని రన్నింగ్ నోట్స్ నుంచి ఒక పాయింట్, క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఒక పాయింట్, ఇంటర్నెట్ నుంచి ఒక పాయింట్ తీసుకుంటారు. అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక చోట రాసుకుంటారు. దాన్ని రాసుకుని ఏం చేస్తారు, క్లీన్ త్రూ అన్నెసెసరీ డేటా. మీరు అంతా కలెక్ట్ చేసుకుని ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క పేరా మీరు రాసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసుకుంటారు. అంటే మనకి ఏదైతే మనకి నచ్చిందో, లేకపోతే మనం ఈ పాయింట్ అయితే మనం ఈజీగా గ్రాప్ చేయగలం, మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం ఈ పాయింట్ అని ఫస్ట్ ఇనీషియల్ గా క్లీన్ చేసుకుంటారు ఆ డేటాని. దాంట్లో ఈ పర్టికులర్ లైన్ వేస్ట్ గా ఉంది, దీనివల్ల హోల్ దాని అర్థమే మారిపోతుంది అని ఉన్నది ఏమన్నా ఉంటే అన్నెసెసరీగా ఉన్న డేటాని మీరు ఫస్ట్ రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ అనలైజ్ చేసుకుంటారు. అనలైజ్ అంటే ఏంటంటే మీరు ఒక పేరాని చేసి క్రియేట్ చేసేటప్పుడు గ్రామర్ మిస్టేక్స్ లాంటివి ఏం లేకుండా చూసుకోవాలి. మీరు మధ్యలో మెయిన్ పాయింట్ నే తీసేశారు అనుకోండి, మొత్తం దాని యొక్క అర్థమే మారిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసుకోవాలి ఆ డేటాని, వచ్చిన డేటాని. అనలైజ్ చేసుకుని ఏం చేస్తారు, ఎగ్జాక్ట్ గా ఉందో లేదా అంటే క్వశ్చన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఉన్నది అనుకోండి, అక్కడ మీ నేమే తీసేశారు అనుకోండి, నేమే తీసేస్తే ఏంటి మొత్తం హోల్ మీనింగ్ మారిపోతుంది. మీ నేమ్ లేకుండా మీ గురించి ఏం చెప్తారు. కాబట్టి ఒకసారి మళ్ళీ అనలైజ్ చేసుకోవాలి. మీరు అనలైజ్ చేసుకుని ఓకే ఆ క్వశ్చన్ కి ఈ ఆన్సర్ కి సరిపోయిందా లేదా అని చూసుకుని
మొత్తం ఫైనలైజ్ గా సరిపోయింది అని అంటే అప్పుడు నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా ఇంటరప్ట్ రిజల్ట్ అండ్ అప్లై దెమ్, అంటే ఇదే ఫైనల్ ఆన్సర్ కింద మీరు దాన్ని అప్లై చేస్తారు. ఇది డేటా అనాలిసిస్ అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. డేటా అనాలిసిస్ అంటే ఇనీషియల్ గా మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి కొంచెం డేటా తీసుకుని ఆ డేటాని మీకు కావాల్సిన విధంగా అందులో ఉన్న అన్నెసెసరీ వాంటెడ్ గా ఏమన్నా ఉంటే దాన్ని క్లీన్ చేసుకుని తర్వాత దాన్ని అనలైజ్ చేసి మనకి ఇచ్చిన క్వశ్చన్ కి దానికి సరిపోయిందా అని అనలైజ్ చేసి నెక్స్ట్ దాన్ని మీరు సేవ్ చేస్తారు. ఓకేనా, దాన్ని సేవ్ చేస్తారు. ఇప్పుడు మనం ఇదేంటంటే ఒక కార్పొరేట్ స్టైల్లో మాట్లాడుకోవాలంటే ఇది ఒక స్టూడెంట్ లెవెల్లో మాట్లాడాలి. నెక్స్ట్ ఒక కార్పొరేట్ లెవెల్లో మాట్లాడుకోవాలి అని అంటే ఏం చేస్తారంటే మీరు ఒక కోడ్ని గూగుల్ నుంచి ఒక కోడ్ మీకు రాయమని చెప్పారు. ఒక కంపెనీలో ఒక పర్టికులర్ టాస్క్ సంబంధించిన కోడ్ మీకు కావాలి. ఆ కోడ్ ఏం చేస్తారు, మీరు ఫస్ట్ ఇనిషియల్ గా టెక్స్ట్ బుక్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, లేకపోతే ఎవరైనా సీనియర్స్ ఉన్నారనుకో వాళ్ళు ఒక ఐడియా ఇస్తారు. ఆ ఐడియాని ఒక పేపర్ మీద మీరు రాసుకుంటారు. ఇంకోసారి ఇంకో సోర్స్ ఏంటి, గూగుల్ చేస్తారు. మీరు ఖచ్చితంగా గూగుల్ చేసి ఈ పర్టికులర్ దానికి ఏం సింటాక్స్ పెట్టాలి, ఏమేం చేయాలి, ఏం క్వారీస్ తీసుకోవాలి అనేది ఇంకోటి చేస్తారు. ఇంకోటి ఏంటి, ప్రీవియస్ గా ఎవరైనా చేసున్నా ఆల్రెడీ మీ దగ్గర ఏమన్నా రిఫరెన్స్ గా ఏదైనా ఉందా దాన్ని కూడా తీసుకుంటారు. తీసుకుని ఆ మూడిట్లకి సంబంధించిన దాంట్లోంచి కామన్ గా మీకేం కావాలో తీసుకుంటారు. ఇప్పుడు ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి అని అంటే మీరేం చేస్తారు, నెంబర్స్ లో హైయెస్ట్ నెంబర్, లోయెస్ట్ నెంబర్ అని ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అని ప్రోగ్రామ్ ఉంది. అలాగా రెండు కంబైన్ చేసుకుని దాంట్లోంచి మీకు ఏం కావాలో ఆ సింటాక్స్ ని, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ ని, ఆ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ మాత్రమే మీరు తీసుకుంటారు. తీసుకుని రిమైనింగ్ అంతా రిమూవ్ చేసేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత ఫోర్త్ స్టెప్ లో ఏంటంటే అనలైజ్ చేసుకుంటారు. ఓకే, మనకి ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కావాలి, మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ రన్ చేస్తే ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబరే వస్తుందా, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు అది ఈవెన్ నెంబర్ అని చెప్పుద్ది, ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆడ్ నెంబర్ అని చెప్పుద్ది. ఎందుకంటే మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుని మనకి నచ్చిన విధంగా అది మార్చేసుకుంటాం కాబట్టి దాని వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతుంటాయి. అవన్నీ చూసుకొని ఫోర్త్ స్టెప్ లో మనం చేసుకుంటాం. ఫిఫ్త్ స్టెప్ వెళ్ళేటప్పటికి ఏంటంటే ఓకే ఇంక ఫైనల్ అయిపోయిందని దాన్ని అప్లై చేస్తాం. ఎప్పుడైతే అలా అప్లై చేసామో, ఓకేనా, దాన్ని ఎప్పుడైతే అలా అప్లై చేసిన వెంటనే అది ఒరిజినల్ గా ఫైల్ మనకి యాస్టీస్ గా ఉన్నదనుకో, ఈ అన్ని స్టెప్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు కరెక్ట్ ఆన్సర్ వస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేసుకుని డైరెక్ట్ సెకండ్ స్టెప్ నుంచి ఫిఫ్త్ స్టెప్కి వెళ్ళిపోతారు. అంటే ఫిఫ్త్ స్టెప్కి వెళ్ళిపోవడం అంటే ఎగ్జిక్యూట్ చేసేస్తారు. డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసేయడం వల్ల మీకు ఎగ్జిక్యూషన్ లో తప్పులు తెలుస్తాయి. కానీ మీరు ఇనీషియల్ గానే ఈ లోపలే స్టెప్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుని దాన్ని అనాలిసిస్ చేశారనుకోండి, మీకు అవుట్పుట్ లో స్టెప్స్ అనేవి రావు. కానీ ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఏమైనా పెట్టారనుకో, దానికి మీకంటూ ఒక సిస్టమ్ ఇచ్చి ఇక్కడ చెక్ చేసుకోండి అని మీకు చెప్పరు వాళ్ళు. ఎందుకు, ఎగ్జామ్ లో మీరు డైరెక్ట్ కోడ్ రాసేయాలి. కోడ్ రాసినప్పుడు ఈ డేటా అనాలిసిస్ అనేది ఒక ట్రై చేశారు అనుకో, డేటా అనాలిసిస్ మీద బేస్ చేసుకుని వెళ్ళారు అనుకో, ఓకే ఇది ఇస్తే ఏమవుతుంది, ఇది ఇస్తే ఏమవుతుంది అని మీరే ఒక సిస్టమ్ కింద బ్రెయిన్ యూజ్ చేసుకుని రాసి ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చేశారనుకో, ఆబ్వియస్ గా మీకు ఫిఫ్త్ స్టెప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. కానీ మన దగ్గర సిస్టమ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మన బ్రెయిన్ కి అంత వర్క్ చెప్పం, డైరెక్ట్ గా ఇచ్చిన కోడ్ ని డైరెక్ట్ రన్ చేసేస్తాం. అది ఫిఫ్త్ స్టెప్ కి వెళ్ళిపోతాం. ఎర్రర్స్ వస్తే మళ్ళీ బ్యాక్ వస్తాం. అంతేగాని ఈ థర్డ్ స్టెప్ ని, ఫోర్త్ స్టెప్ ని ఎక్కువ చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే మన బ్రెయిన్ కన్నా సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్ మీద వర్క్ అవుతుంది కాబట్టి దాన్నే మనం ఎక్కువ చేయడానికి ఇష్టపడతాం. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఇందాక చూసింది ఏంటంటే డేటా ప్రాసెసింగ్ అండ్ డేటా అనాలిసిస్ అని రెండు చూసాం. ఇప్పుడు ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనకి డేటా ప్రాసెసింగ్ ఉంది, రైట్ సైడ్ లో డేటా అనాలిసిస్ ఉంది. మనం ఇందాక ఆల్రెడీ చెప్పాం డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే, డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటంటే సార్టింగ్, గ్రూపింగ్, ఫిల్టర్ చేయడం, ఇది డేటా ప్రాసెసింగ్. ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయి. అంటే మనకి సెక్షన్స్ ఉంటాయి కదా కాలేజీలో కానీ స్కూల్స్ లో కానీ, అలాగా మీకు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని 3 సెక్షన్స్ ఉన్నాయి అనుకోండి. 3 సెక్షన్స్ కి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ నేమ్స్ మీద డిఫరెంట్ మార్క్స్ వచ్చినాయి. ఓకేనా, మార్క్స్ వచ్చినాయి, డిఫరెంట్ క్లాసులు ఉన్నాయి.
మనకి ఇదంతా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఒకే ఎక్సెల్లో ప్రొవైడ్ చేశారు అనుకోండి. ఒక ఎక్సెల్లో ఏమున్నాయి, 10th క్లాస్ సంబంధించి 10th క్లాస్ 3 సెక్షన్కి సంబంధించిన డేటా అందులోనే ఉంది. ఒక ఎక్సెల్ ప్రొవైడ్ చేశారు. ఆ ఎక్సెల్ ఏమేమి ఉన్నాయి, సెక్షన్స్ అందులోనే మొత్తం 3 సెక్షన్స్ అందులో ఉన్నాయి, వాళ్ళకి వచ్చిన నేమ్స్ అందులోనే ఉన్నాయి, వాళ్ళకి వచ్చిన మార్క్స్ అందులోనే ఉన్నాయి. అది ఒక ఎక్సెల్ మనకు ప్రొవైడ్ చేశారు, అది మీరు చేసుకోండి అని అన్నారు. మనం ఇనీషియల్ గా చేయాల్సింది ఏంటి, డేటా ప్రాసెసింగ్ చేయాలి. డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి, మనం ఇందాక చెప్పినట్టు ఫస్ట్ సార్టింగ్ చేయాలి. సార్టింగ్ అంటే ఏంటి, ఏ సెక్షన్ ఆ సెక్షన్ డివైడ్ చేయాలి. అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనేసి ఒక సెక్షన్ ని మనం డివైడ్ చేసుకున్నాం, ఓకేనా. అని ఒక సెక్షన్ ని డివైడ్ చేసుకున్నాం. డివైడ్ చేసుకున్న తర్వాత సార్ట్ చేసిన తర్వాత, సార్ట్ చేస్తే ఏమవుతాయి, ఏ సెక్షన్ ఆ సెక్షన్, ఏ నేమ్ కా నేమ్, ఏ మార్క్స్ కా మార్క్స్ అనేది మొత్తం సార్ట్ అయిపోతాయి. అంటే ఓకే ఇది 10th క్లాస్ కి సంబంధించింది, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ కి సంబంధించింది అని సార్టింగ్ లో దాని యొక్క టైప్ తోటి మనం డివైడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాం, గ్రూపింగ్ చేస్తాం. గ్రూపింగ్ అంటే ఏంటి, ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద చేస్తాం, పాస్ అయిన వాళ్ళందరూ గ్రూప్ కింద చేస్తాం, డిస్టింక్షన్స్ లో వచ్చిన వాళ్ళందరూ ఒక గ్రూప్ కింద చేస్తాం. అలాగా 75 అబోవ్ వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ కింద చేస్తాం. ఇదంతా గ్రూపింగ్ లో జరుగుతుంది. నెక్స్ట్ ఫిల్టర్ లో కూడా సేమ్ ఏం చేస్తుంది అంటే, గ్రూపింగ్ లో జరిగేది ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళ యొక్క డేటా అనేది అంతా సైడ్ కి వెళ్ళిపోతుంది, అంటే పక్కకి తీసేస్తారు. పక్కకు తీసేయడం అంటే ఫిల్టర్ చేసేస్తారు. ఫిల్టర్స్ లో మనకు తెలుసు కదా, ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి డేటా ఉన్నారు. ఇప్పుడు మీరే చూసుకుందాం, మీరందరూ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. సపోజ్ ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఈస్ట్ గోదావరి నుంచి ఎంతమంది ఉన్నారు అనేసి నేను నాకు కావాలంటే ఏం చేయాలి, ఫిల్టర్ చేసుకోవాలి. మీలో వెస్ట్ గోదావరిని అని నేను ఫిల్టర్ చేసుకుంటే, ఎవరైతే ఆ వెస్ట్ గోదావరికి ఫిల్టర్స్ అప్లై చేస్తే అప్పుడు వెస్ట్ గోదావరి కౌంట్ ఎంతో నాకు తెలుస్తుంది. అంటే వెస్ట్ గోదావరి నుంచి 5 మెంబర్స్ వచ్చారు అని తెలుస్తుంది. అంతేగాని 1000 మెంబర్స్ ఉన్నారనుకో, దాంట్లో వెస్ట్ గోదావరి నుంచి మనం వెస్ట్ గోదావరిని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, 1 నుంచి 1000 వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇంపాసిబుల్ కదా, ఎక్కడైనా మనం కౌంట్ కూడా మిస్ అవ్వచ్చు. సో అక్కడ మనం ఫిల్టర్స్ అప్లై చేస్తాం. ఫిల్టర్స్ అప్లై చేయడం వల్ల ఏంటంటే వెస్ట్ గోదావరి ఎవరున్నారో వాళ్ళు మాత్రమే మనకి ఐడెంటిఫై అవుతారు. ఇది డేటా ప్రాసెసింగ్ అనమాట. డేటా ప్రాసెసింగ్ లో మనకి ఏం తెలిసింది, క్లాసెస్ డివైడ్ అయిపోయినాయి, ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారో వచ్చినాయి, ఏ క్లాస్ కి ఎన్ని మార్క్స్ వచ్చినాయో కూడా డివైడ్ అయిపోయింది. ఇది డేటా ప్రాసెసింగ్ ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏం చేస్తారు, డేటా ప్రాసెసింగ్ అయిన తర్వాత డేటా ఎనాలిసిస్ అనమాట. డేటా ఎనాలిసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ క్లాస్ ఏ ఉంది, క్లాస్ ఏలో ఎంతమంది పాస్ అయ్యారు ఒక కౌంట్ కావాలి. ఓకే, క్లాస్ ఏలో 60 మెంబర్స్ ఉన్నారు, 30 మెంబర్స్ పాస్ అయ్యారు, 30 మెంబర్స్ కి ఫెయిల్ అయ్యారు. ఈ 30లో 15 ఏమో డిస్టెన్షన్స్ వచ్చినాయి, ఒక 15 ఏమో డిస్టెన్షన్ కన్నా లో వచ్చినాయి అని ఒక ఎనాలిసిస్ అనమాట. మీరు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలనుకో, ఒక అబ్స్ట్రాక్ట్ సబ్మిట్ చేయాలనుకో, మీరు ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ చేసినప్పుడు ఏంటి, అబ్స్ట్రాక్ట్ అని సబ్మిట్ చేస్తారు. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి, ఆ యొక్క పర్టికులర్ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్, అంటే ఒక బ్రీఫ్ ఐడియా అనమాట, ఓకేనా. ఆ బ్రీఫ్ ఐడియా ఒక అబ్స్ట్రాక్ట్ లో ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా డేటా అనాలిసిస్ యూజ్ చేసి మనం ఒక అబ్స్ట్రాక్ట్ అనేది ప్రొవైడ్ చేసుకుంటాం. అంటే ఎన్ని క్లాసులు ఉన్నాయి, ఏ క్లాసు, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది మెంబర్స్ లో ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమందికి హైయెస్ట్ వచ్చినాయి, ఎంతమందికి లోయెస్ట్ వచ్చినాయి. అలాగా ఎవరి కాలకి ఎవరి డేటా పర్టికులర్ డేటా అనేది డివైడ్ అయిపోతుంది. అలా డివైడ్ అయినప్పుడు మీకు ఐడెంటిఫై చేయడం ఈజీ కదా. ఇప్పుడు ఇక్కడ చూసారంటే క్లాస్ బిలో 88, అంటే 88 మార్క్స్ వచ్చి క్లాస్ బిలో ఎవరు ఉన్నారు అనేది మీరు డేటా అనాలిసిస్ చేయాలి. డేటా ప్రాసెసింగ్ లో ఏంటి, మీకు 88 వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మీకు నాకు 88 వచ్చిన వాళ్ళే కావాలి అని అన్నారు అనుకో, అప్పుడు మీరు డేటా అనాలిసిస్కి వెళ్తారు. క్లాస్ బిలో ఎంతమంది 88 వచ్చిన వాళ్ళు ఉన్నారంటే దాన్ని అనాలిసిస్ చేయడం అనమాట. అంటే ఎంతమంది ఉన్నారు మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని ఉన్న డేటాని చెక్ చేసుకోవడం. అదే క్లాస్ ఏ ఈ డేటా ప్రాసెసింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే 88 వచ్చిన వాళ్ళు, 99 వచ్చిన వాళ్ళు, మొత్తం అందరు స్టూడెంట్స్ డేటా అనేది మనకి కావాల్సిన ఫార్మేట్ లో డేటా ప్రాసెసింగ్ లో ఉంటుంది. కానీ డేటా అనాలిసిస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఎంత ఎంత ఏ నెంబర్, ఏ పర్టికులర్ మెంబర్ కావాలో అదంతా చెక్ చేసుకోవడానికి మనకి డేటా అనాలిసిస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు బిగ్ డేటా. మనం చాలా సార్లు వింటూ ఉంటాం,
ఏమని? బిగ్ డేటా అని. బిగ్ డేటా గురించి బయట కోర్సులు కూడా ఉన్నాయి. ఓకేనా? అసలు బిగ్ డేటా అంటే ఏంటో చూద్దాం. బిగ్ డేటా అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక యూజర్ ఉన్నాడు. మీ గురించే తీసుకుందాం. పర్టిక్యులర్‌గా ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక స్టూడెంట్ ఒక 1 మినిట్‌లో ఒక స్టూడెంట్ 1 మినిట్‌లో ఒక 1000 మెసేజెస్ అనేది సెండ్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఒక సోర్స్ నుంచి ఒక సెండర్‌కి 1 మినిట్‌లో 1000 మెసేజ్‌లు అనేది ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ 1000 మెసేజ్ మీకొచ్చేటప్పటికి మెసేజ్. కానీ త్రూ ఇంటర్నెట్ ద్వారా వెళ్ళేటప్పుడు అదంతా డేటా కింద కన్వర్ట్ అవుతుందన్నమాట. అంటే అదొక స్టోరేజ్. దానికంటూ ఒక స్టోరేజ్ ఉండాలి కదా! దానికంటూ ఒక మెమరీ అలొకేషన్ ఉండాలి కదా! అది దానికంటూ సమ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా! ఓకేనా? ఒక యూజర్ 1 మినిట్‌లో 1000 మెసేజ్‌లు సెండ్ చేశారు. అదే 1 డేలో ఎంత చేస్తారు? 1 డేలో ఎంత చేస్తారు? 1 ఇయర్‌లో ఎన్ని మెసేజ్‌లు టైప్ చేస్తారు? అలాగే 1 స్టూడెంట్‌కే ఇన్ని మెసేజ్‌లు అయితే ఇంత డేటా ఒక స్టూడెంటే ఇంత డేటాని ప్రొడ్యూస్ చేస్తే 1 ఇయర్‌కి మనకి మొత్తం వరల్డ్‌లో ఎంతమంది యూజర్స్ ఉంటారు? ఎంత డేటా అనేది ప్రొవైడ్ అవుతది? ఎంత డేటా అనేది వాళ్ళు కన్జ్యూమ్ చేస్తారు? ఎంత డేటా అనేది వాళ్ళు స్టోర్ చేస్తారు? కదా! ఇదంతా లాట్స్ ఆఫ్ డేటాలో ఉంటదన్నమాట. అంటే ఆహ్, పెద్ద పెద్ద మనకి టెరాబైట్‌ల్లోను గిగాబైట్‌ల్లో ఉంటది ఈ డేటా అనేది. హెక్సాబైట్‌ల్లోను మనం దాన్ని కాలిక్యులేట్ చేయలేమన్నమాట. ఓకేనా? ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ అవుతది అనంటే, మీ ఒక స్టూడెంట్ వరకు ఏం చేస్తారు? డేటాబేస్ అంటే ఏం లేదు. డేటాబేస్ అంటే మనం ఎక్కడైతే డేటాని స్టోర్ చేసుకుంటామో దాన్ని డేటాబేస్ అంటాం. ఓకేనా? అంటే మీ యొక్క మెమరీ కార్డ్ ఒక డేటాబేస్ లాగా. మీ ఇంటర్నల్ స్టోరేజ్ ఒక డేటాబేస్ లాగా. ఓకే. డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతదంటే, ఇనీషియల్‌గా మనకి సర్వర్స్ ఉండేవి ఫస్ట్‌లో. ఒక కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక స్టార్టప్ కంపెనీ ఉందనుకోండి సపోజ్. ఆ స్టార్టప్ కంపెనీస్ ఏం చేసాయంటే ఫస్ట్‌లో మనకి ఈ క్లౌడ్ అనేది ఇంట్రొడ్యూస్ అవ్వక ముందు, ఏ కంపెనీకి ఆ కంపెనీ సర్వర్స్ అనేవి మెయింటైన్ చేసేవి. ఒక సర్వర్ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి? ఇనీషియల్‌గా సర్వర్స్ అనేవి ఫిజికల్‌గా కనబడతాయి. ఫిజికల్‌గా కనబడతాయి. దాన్ని మనం ఒక కంపెనీ దాన్ని పర్చేస్ చేస్తది. పర్చేస్ చేసి దానికంటూ ఒక సెపరేట్‌గా ఒక రూమ్ అలొకేట్ చేసి, ఆ సర్వర్స్‌ని తీసుకొచ్చి ఆ రూమ్‌లో పెట్టి, దానికి సపోర్ట్ చేయడానికి ఒక సపోర్ట్ టీమ్ కూడా వాళ్ళు పెట్టుకోవాల్సొచ్చేది. ఇదేంటంటే ఇప్పుడు గూగుల్‌కి ఒక సర్వర్ ఉంది. మీకేం చేస్తారంటే ఏదైనా రిజల్ట్స్ వస్తాయి గదా! రిజల్ట్స్ వచ్చినప్పుడు సర్వర్ డౌన్ గాని, లేకపోతే సర్వర్ అనవైలబుల్ గాని ఇదంతా వస్తది. ఎందుకు? నంబర్ ఆఫ్ యూజర్స్ ఎక్కువైపోతారు. ఒక పర్టిక్యులర్ సర్వర్‌కి నంబర్ ఆఫ్ యూజర్స్ అనేది ఎక్కువైపోయినప్పుడు ఆ సర్వర్ అనేది డౌన్ అయిపోతది. ఆ సర్వర్ అనేది డౌన్ అయిపోవడం దానికి సపోర్ట్ టీమ్ ఉంటది. ఆ సపోర్ట్ టీమ్ ఎప్పటికప్పుడు దానికొచ్చిన డేటాని మీరు ఆ సర్వర్‌ని యూజ్ చేయకపోయినా సరే ఎప్పుడు వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీరు ఈరోజు రిజల్ట్స్ వచ్చినియి. చూసుకున్నారు. 1 మంత్ తర్వాత మీ కౌంట్ అనేది తగ్గిపోద్ది. సెర్చ్ చేసేవాళ్ళు కౌంట్. అదే 1 ఇయర్ తర్వాత ఆ వెబ్‌సైట్‌లోకే ఎవరు వెళ్ళరు. కానీ ఈ సర్వర్ టీమ్ అనేవాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఎప్పుడూ 24 అవర్స్ దాన్ని మానిటర్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్క యూజరు ఆ సర్వర్‌లోకొచ్చి ఆ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయాలనుకున్నా సరే సపోర్ట్ టీమ్ వాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇవి సర్వర్స్ ఉన్నప్పుడు. ఇప్పుడేంటంటే క్లౌడ్‌కొచ్చినియి. క్లౌడ్స్‌కి వచ్చినప్పుడు ఏమవుతదంటే, సర్వర్స్‌ని మెయింటైన్ చేయడం అనేది ఎంత కష్టమో, కాబట్టి క్లౌడ్స్‌కొచ్చారు అందరూ. క్లౌడ్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు దీనికంటూ సెపరేట్‌గా కొన్ని క్లౌడ్ సర్వీసెస్ కంపెనీస్ ఉంటాయి. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉంది. ఆళ్ళు క్లౌడ్‌ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఏంటంటే, కొన్ని లాక్స్ ఆఫ్ ఏకర్స్‌లో కొన్ని సర్వర్స్‌ని మెయింటైన్ చేస్తారు. మెయింటైన్ చేసి సపోజ్ ఒక స్టార్టప్ కంపెనీ ఉంది. ఆ స్టార్టప్ కంపెనీ వాడు సర్వర్స్‌ని కొనుక్కోలేడు కాబట్టి ఆల్రెడీ ఒక సర్వర్స్ ఉన్నాయి కాబట్టి ఏడబ్ల్యూఎస్ వాళ్ళతో కాంటాక్ట్ అవ్వి ఆళ్ళేం చేస్తాడు అక్కడ మాకంటూ ఒక క్లౌడ్‌ని మాకు మాకంటూ ఒక క్లౌడ్ అంటే ఒక అకౌంట్‌ని క్రియేట్ చేసి సమ్ స్పేస్ అనేది మా కంపెనీకి ప్రొవైడ్ చేయండి అని చెప్తాడు. దానికంటూ సమ్ అమౌంట్ అనేది అది పే చేస్తాడు. ఆ అమౌంట్ ఎంతుంటుందంటే వాడు సర్వర్ కొనుక్కునే దానికన్నా తక్కువుంటుంది. ఒక క్లౌడ్‌ని కొనుక్కునేంత అమౌంట్. వాడేం చేస్తాడు, ఎక్కడైతే ఈ సర్వర్స్ ఉన్నాయో అక్కడే ఒక సర్వర్ టీమ్ ఉంటుంది.
క్లౌడ్ టీమ్ ఉంటుంది. ఆ టీమ్ ఏం చేస్తారు? ఆ సర్వర్స్‌ని ఎప్పుడు అప్‌డేటెడ్‌గా యాక్సెస్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఏమి మిస్టేక్స్ రాకుండా, ఎప్పుడు సర్వర్ డౌన్ అవ్వకుండా చేస్తారు. ఇలా ఉండడం వల్ల ఒక స్టార్టప్ కంపెనీ వాడికి ఏమవుతదంటే స్పేస్ కలిసొస్తది. యాట్ ద సేమ్ టైమ్ వాడి డేటా అంతా సెక్యూర్డ్‌గా ఉంటది. యాట్ ద సేమ్ టైమ్ దానికంటూ సెపరేట్‌గా ఒక వింగ్ క్రియేట్ చేసుకోవాల్సినది అవసరం లేదు. వాడికి ఎంప్లాయీస్ కూడా తగ్గుతారు. ఎంప్లాయీస్‌కి ఇచ్చే సాలరీస్‌తో వాడిని ఆ క్లౌడ్‌కే వాడు ఆ మనీ అనేది పే చేస్తాడు. వాడికి అమౌంట్ కూడా తగ్గుద్ది గదా! కాబట్టి మన డేటా అంతా క్లౌడ్‌కెళ్ళిపోయింది నెక్స్ట్. అంటే మన డేటా అంతా క్లౌడ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. క్లౌడ్‌ని ఎప్పటికైనా ఆ డేటా అనేది అలా స్టోర్ అయ్యే ఉంటుంది. ఓకేనా? ఇదేం చేస్తారంటే ఒక బిగ్ డేటా ఈ బిగ్ డేటాని తీసుకొని మనం ఆహ్, లాట్స్ ఆఫ్ డేటా వస్తది కదా! మనకి డైలీ. మనం ఆహ్, వీడియో వాట్సాప్‌లో, యూట్యూబ్‌లో వీడియో చూస్తాం. ట్విట్టర్‌లో ట్వీట్స్ చేస్తాం. ఫేస్‌బుక్‌లో లైక్ చేస్తాం. మీకు ఫేస్‌బుక్‌లో మీ ఫ్రెండ్ ఒక ఫోటో పెట్టారనుకోండి. ఆ ఫోటోని మీరు లైక్ చేసిన వెంటనే ఆ ఫ్రెండ్‌కి ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ వెళ్ళిపోద్ది. అది ఎంత ఫాస్ట్‌గా జరుగుతది మీరు క్లిక్ చేసిన వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకి డేటా అనేది వెళ్ళిపోతుంది గదా! ఓకేనా? తెలిసిపోతుంది. అంటే అంత స్పీడ్ మీద ప్రాసెస్ అవుతది డేటా. ఎంత మీరు లాక్స్ టెరాబైట్స్, ఎక్సాబైట్స్‌లో మీరు డేటా అనేది ప్రొడ్యూస్ చేసినా సరే, అంత స్పీడ్ మీద జరుగుతుంది డేటా. ఓకేనా? ఇది బిగ్ డేటా అంటే ఇది. మీరు ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తారో మీకు ఒక యూజర్‌గా మీరే అంత ప్రొడ్యూస్ చేశారు డేటాని అనంటే ఆహ్, ఇంకా నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు గదా! మొత్తం వరల్డ్‌లో ఎంతమందుంటారు? అంతమంది డేటా డైలీ మనకి లాక్స్‌లో, క్రోర్స్ ఆఫ్ టెరాబైట్స్‌లో, కోప్స్ ఆఫ్ గిగాబైట్స్‌లో, క్రోర్స్ ఆఫ్ ఎక్సాబైట్‌లో డేటా అనేది డెలివర్ అవుతూనే ఉంటది. వీడియోస్ చూస్తా ఉంటారు. ట్వీట్ చేస్తా ఉంటారు. ఫేస్‌బుక్ యూజ్ చేస్తా ఉంటారు. వాట్సాప్‌లో మెసేజ్‌లు సెండ్ చేస్తా ఉంటారు. ఆహ్, ఎ మెయిల్స్ చేస్తా ఉంటారు. ఇదంతా డేటా కిందనే కన్వర్ట్ అవుతది కదా! ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు కూడా సిస్టమ్ కూడా మనం ఏం ఇన్‌పుట్ ఇచ్చినా సరే అది డేటా కింద కన్వర్ట్ చేసుకొని సమ్ స్టోరేజ్ అని ఇచ్చుకుంటది. మీ ఒక్క సిస్టమ్‌కే 1 టీబీ హార్డ్ డిస్క్‌ని యూజ్ చేస్తున్నారు అనంటే, కొంతమందికి 1 టీబీ కూడా నాకు సరిపోవట్లేదు అని చెప్తారు. అదే మీ ఒక్క యూజర్‌కే 1 టీబీ సరిపోకపోతే అలాగా నంబర్ ఆఫ్ యూజర్స్‌కి ఎంత డేటా అనేది ప్రొడ్యూస్ అయిపోతది. ఓకేనా? ఇదంతా కమ్స్ అండర్ బిగ్ డేటా అన్నమాట. ఓకే. 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. సారు అది ప్రొవైడ్ చేస్తాను. గూగుల్ ఫార్మ్. మనం బ్రేక్ తర్వాత మళ్ళీ రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. డౌట్స్ ఏమన్నా ఉంటే లాస్ట్‌లో చూద్దాం. ఓకేనా?
ఓకే. ఒక యూజర్ అనేవాడు ఒక 1 ఇయర్‌కి ఫేస్‌బుక్‌ని యూజ్ చేసి 1 టీబీ డేటాని ప్రొడ్యూస్ చేసాడనుకోండి. అలాగే ఒక ట్విట్టర్‌కి డైలీ 400 మిలియన్ ట్వీట్స్ వస్తున్నాయి. అలాగే 1 మినిట్‌లో ఒక యూట్యూబ్‌లో 48 అవర్స్ డేటా అనేది అప్‌లోడ్ అవుతుంది. ఓకే. అంటే ఏమిటంటే ఒక యూజర్ నుంచే ఇంత డేటా అనేది డెలివర్ అవ్వడం, ప్రాసెస్ అవ్వడం జరుగుతుంటే, అలాగా ఒక కంట్రీ నుంచి ఎంత జరుగుతది? ఒక వరల్డ్ నుంచి ఎంత జరుగుతది? కదా! అంత డేటాని మనం ప్రాసెస్ చేయడం అనేది, లేకపోతే ఒక చోట సేవ్ చేయడం అనేది చాలా కష్టం. ఈ బిగ్ డేటాని కూడా ప్రాసెస్ చేయడానికి సెపరేట్‌గా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. సెపరేట్‌గా హార్డ్‌వేర్స్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో కొన్ని క్రోర్స్ టెరాబైట్స్ డేటా అనేది డైలీ వస్తా ఉంటుంది. అమంగ్ ద వరల్డ్ అన్నమాట. ఈ డేటా అనేది మనకి ఎప్పుడు ఒక ఫార్మాట్‌లో ఉండదు. ఓకేనా? ఇది మనకి ఈ ఈ బిగ్ డేటా అనేది ఏ టైప్‌లో ఉంటుందంటే, ది 3 విధాలుగా చెప్తారు. ఒకటి వాల్యూమ్, వెలాసిటీ, వేరియంట్. వాల్యూమ్ అంటే ఏంటంటే దాని యొక్క సైజ్ అన్నమాట. అంటే 1 డేలో గాని, 1 మినిట్‌లో గాని, 1 అవర్‌లో గాని ఎంత డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. అది వాల్యూమ్‌లో చెప్తారు. నెక్స్ట్ వెలాసిటీ, ఎంత స్పీడ్‌తో డేటా అనేది ట్రావెల్ అవుతుంది. ఐ మీన్ ఎంత స్పీడ్‌తో డేటా అనేది ప్రాసెస్ అవుతుంది. మనం డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. మనం అప్‌లోడ్ చేస్తున్నాం. మనం అప్‌లోడ్ చేసేది డేటానే, డౌన్‌లోడ్ చేసేది డేటానే, ప్రాసెస్ చేసేది కూడా డేటానే. నెక్స్ట్ వచ్చేసి వేరియంట్. వేరియంట్ అంటే ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! స్ట్రక్చర్డ్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఇదే ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనం ఇచ్చే డేటా ఎప్పుడు స్ట్రక్చర్‌గా ఉంటదని మనము చెప్పలేం. మనం డౌన్‌లోడ్ చేసుకున్న డేటా స్ట్రక్చర్‌గా ఉంటుందని కూడా మనం చెప్పలేం. అలాగే అన్‌స్ట్రక్చర్డ్‌గా ఉంటుందని కూడా చెప్పలేం. అలాగే సెమీ స్ట్రక్చర్డ్‌గా ఉంటుందని కూడా చెప్పలేం. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే ఒక ఎక్సెల్ ఫైల్ ఉందనుకోండి. ఒక ఎక్సెల్ ఫైల్‌లో డేటా ఎప్పుడు స్ట్రక్చర్డ్‌గానే ఉంటుంది. అంటే ఒక స్టూడెంట్ నేమ్‌కి సెపరేట్ కాలమ్ ఉంటుంది. ఈమెయిల్ ఐడీకి సెపరేట్ కాలమ్ ఉంటుంది. అంటే అది మనం చూడగానే ఓకే. మనకు కావాల్సిన డేటా ఇందులో ఉంది అని మనకు తెలుస్తది. ఒక ఎక్సెల్ ఫైల్‌లో. అది ఒక డేటాబేస్ ఉందనుకోండి. ఒక డేటాబేస్‌లో కూడా మనకు కావాల్సిన డేటా స్ట్రక్చర్డ్ గానే ఉంటుంది. ఒక ఫోల్డర్ ఉంది. ఇప్పుడు సపోజ్ మీ ఫోన్‌లో ఫోల్డర్స్ ఉన్నాయి. ఆ ఫోల్డర్స్‌లో ఫ్యామిలీ అని ఒక ఫోల్డర్ పెట్టుకున్నారు. అంటే ఆ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఫ్యామిలీకి రిలేటెడ్ డేటా మాత్రమే ఉంటుంది కదా! అదొక స్ట్రక్చర్డ్ డేటా. అంటే డేటాబేస్‌లో ఏమున్నా సరే మీ డేటా అనేదంతా ఒక స్ట్రక్చర్డ్‌గా ఉంటుంది. పేరులోనే ఉంది స్ట్రక్చర్డ్. మనకు అర్థమయ్యేలాగా మనం యాక్సెస్ చేసుకునేలాగా ఉంటుంది అని. అది ఒక రకమైన డేటా డైలీ ప్రాసెస్ అవుతది. నెక్స్ట్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా కూడా ప్రాసెస్ అవుతది. అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఏంటంటే, ఇప్పుడు వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, పీడీఎఫ్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే అన్‌స్ట్రక్చర్డ్ డేటా అన్నమాట. అంటే దీనికంటూ ఒక స్ట్రక్చర్డ్ ఉండదు. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వచ్చే ప్రతి దానికి ఒక్కొక్క ఫార్మాటే ఉంటుందా? ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. అంటే నంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు ఫేస్‌బుక్‌లో. నంబర్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి దాంట్లో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్స్ ఆఫ్ డేటాని ఎప్పుడు అప్‌లోడ్ చేయడం గాని, తీసుకుంటూ ఉండడం గాని ఉంటుంది. దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉండదు. ఒకళ్ళు ఎక్సెల్ పెట్టొచ్చు, ఒకళ్ళు డాక్యుమెంట్స్ పెట్టొచ్చు, ఒకళ్ళు ఫోటో పెట్టొచ్చు, ఒకళ్ళు ఆడియో పెట్టొచ్చు, ఒకళ్ళు వీడియో పెట్టొచ్చు, ఒకళ్ళు జస్ట్ మామూలుగా టెక్స్ట్ మాత్రమే రాసి వదిలేయొచ్చు. సో, ఇదంతా అన్‌స్ట్రక్చర్డ్ కింద వస్తదనమాట. ఒక పీడీఎఫ్ ఫైల్ గాని, వీడియోస్ గాని, ఎంపీ3 గాని ఇదంతా అన్‌స్ట్రక్చర్డ్ కింద వస్తాయి. ఓకే. నెక్స్ట్ సెమీ స్ట్రక్చర్డ్ అనమాట. సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటే, మన ఈమెయిల్స్ వచ్చేటప్పటికి గాని, ఆహ్, జావా ఫైల్స్ ఉంటాయి. ఈ జావా ఫైల్స్ గాని, ఇవన్నీ ఏంటంటే సెమీ స్ట్రక్చర్డ్‌గా ఉంటాయి. సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఏంటంటే, సగం స్ట్రక్చర్డ్, సగం అన్‌స్ట్రక్చర్డ్ కింద ఉంటాయి. అంటే దాంట్లోంచి కొంచెం డేటానే మనం తీసుకోగలం. కొంచెం డేటా మనకు అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక కంపెనీ నుంచి ఒక మెయిల్ వచ్చిందనుకోండి. ఇది సిస్టమ్ జనరేటెడ్ ఈమెయిల్ అని కిందొస్తది. దాంట్లో ఓన్లీ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటారు. స్ట్రక్చర్డ్‌గా ఉన్నది మాత్రమే మీరు కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఒక ఇంటర్వ్యూ కాల్ ఉంది. ఒక కంపెనీ నుంచి అని మీకు ఈమెయిల్ వచ్చింది. మీరు పైన ఆ కంపెనీ గురించి అదంతా ఏమన్నా వేరే సెపరేట్‌గా ఏమన్నా మీకు డీటెయిల్స్ ఇచ్చాడనుకోండి. అది మీరు కన్సిడర్ చేస్తారా? చేయరు. మేజర్‌గా ఏం కన్సిడర్ చేస్తారు? వెన్యూ ఎక్కడ? ఎంత టైము? దేని మీద ఇంటర్వ్యూ? ఎన్ని రౌండ్స్ ఉంటాయి? క్వాలిఫై అయిన తర్వాత ఆఫర్ లెటర్ ఇస్తారా? లేకపోతే డైరెక్ట్ జాయినింగా? ఇది మాత్రమే మీకు కావాల్సిన డేటా మాత్రమే స్ట్రక్చర్డ్‌గా ఉన్నది మాత్రమే తీసుకుంటారు. మిగిలిన సెమీ స్ట్రక్చర్డ్ అంటే అన్‌స్ట్రక్చర్డ్‌గా ఏమన్నా డేటా అందులో ఉండిపోయిందనుకోండి. అది మీరు కన్సిడర్ చేయరసల. ఆహ్, ఓకేనా? దీన్ని సెమీ స్ట్రక్చర్డ్ అంటారు.
సో మనం డైలీ జనరేట్ చేసిన డేటా అనేది ఈ 3 వేస్ లో జనరేట్ అవుతుంది. ఈ 3 వేస్ ని మనకి స్టోర్ అవుతుంది. ఓకే, స్ట్రక్చర్డ్ డేటా, అన్స్ట్రక్చర్డ్ డేటా, సెమీ స్ట్రక్చర్డ్ డేటా. ఓకేనా, అర్థమైంది కదా ఇది? నెక్స్ట్, వాట్ ఈస్ డేటా అనలిటిక్స్ అండ్ ఇట్స్ అడ్వాంటేజ్. డేటా అనలిటిక్స్ అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో దీనికంటూ ఒక సెపరేట్ జాబ్ రోల్సే ఉంటాయి. అర్థమవుతుందా? డేటా అనాలిసిస్ట్ అనే ఒక జాబ్ రోల్ సెపరేట్ గా దీనికంటూ ఉంటుంది. అంటే వాళ్ళకంటూ సమ్ డేటా వస్తుంది. ఆ డేటా అనాలిసిస్ట్ అనేవాడు ఎప్పుడు డేటా ప్రాసెసింగ్ చేయడం, డేటా అనాలిసిస్ చేయడం, ఇదంతా ఈ డేటా అనాలిసిస్ట్ చూసుకుంటారు. ఆ బిగ్ డేటా అనేది అంతా అది సెపరేట్ వింగ్. ఈ డేటా ప్రాసెసింగ్, డేటా అనాలిసిస్ అనేది అంతా సెపరేట్ వింగ్. బిగ్ డేటా అనేది అది జనరల్ గా జరిగేదే. ఐ మీన్ దానికంటూ అది సర్వర్ లో సేవ్ అవ్వడం అదంతా. ఇప్పుడు ఒక హ్యూమన్ మీరే ఒక 1 TB హార్డ్ డిస్క్ ని 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ గల మొబైల్ ని యూజ్ చేస్తున్నారు. అదే ఫిల్ అయిపోతూ ఉంటుంది మీకు. ఎప్పుడు డేటాని క్లియర్ చేస్తూ ఉంటారు. మీరు డేటా క్లియర్ చేసినప్పుడు ఏ డేటాని క్లియర్ చేసేస్తారు? స్ట్రక్చర్డ్ గా ఉన్న డేటాని క్లియర్ చేస్తారా? చేయరు కదా. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు వాట్సాప్ లో ఉన్నారు, వాట్సాప్ లో గ్రూప్ లో ఉన్నారు. వాట్సాప్ లో గ్రూప్ లో ఉంటే ఆ గ్రూప్ కి మీకు సంబంధం లేదు. కానీ అదేం జరుగుతుందంటే అందులో వచ్చిన ఫొటోస్ అన్ని డౌన్లోడ్ అయిపోతున్నాయి. మీకు డౌన్లోడ్ అయిపోయినప్పుడు అదంతా దేని కిందకి వస్తుంది? అన్స్ట్రక్చర్డ్ డేటా. అదంతా మీకు అవసరమా? అవసరం లేదు కదా. మీకేమన్నా ఇంపార్టెంట్ ఉన్నా మాత్రమే ఉంచుకుని మిగిలిన అన్ని అన్స్ట్రక్చర్డ్ ఉన్నాయన్ని డిలీట్ చేసేస్తారు కదా. అది డేటాలో అలా వాళ్ళు ఏంటంటే మీకు ఎప్పటికప్పుడు డేటా స్టోరేజ్ అంతా తగ్గుతుంది. మీ ఒక్క నార్మల్ యూజర్ కే 64 GB ఫోన్ ని లేదా 1 TB గల ల్యాప్టాపే సరిపోకపోతే మొత్తం ఒక ఇన్ని కంట్రీ నుంచి, ఒక వరల్డ్ నుంచి ఎంత జనరేట్ అవుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. అది ఎప్పటికప్పుడు ఈ బేస్డ్ ఆన్ 3 స్టెప్స్ ని యూజ్ చేసుకుని స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ యూజ్ చేసుకుని డేటా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ డేటాని ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తూ ఉంటారు. మీరు చేసే ఫోన్ కాల్స్ కానీ, ఆడియో రికార్డింగ్స్ కానీ, ఈ చాటింగ్స్ కానీ, ఇది ప్రతిదీ సేవ్ అవుతూ ఉంటుంది సర్వర్ లో. ఓకేనా, మనం ఫోన్ లో డిలీట్ చేసినా సరే సర్వర్స్ నుంచి ఏ డేటా ఎప్పుడు డిలీట్ అవ్వదు. ఎప్పుడూ ఆ సర్వర్ లో ఆ డేటా అనేది అలాగే ఉంటుంది. కానీ దాన్ని ఎవరో తీసుకుంటారు, ఎవరో ఏదో చూస్తారు అని మాత్రం మనం చెప్పలేం. ఎందుకంటే వరల్డ్ లో, కంట్రీలో, స్టేట్ లో, డిస్ట్రిక్ట్ లో, విలేజ్ లో మనం ఎక్కడ ఉన్నాం? మనల్నే ప్రత్యేకంగా చూడాలని అంటే చూడరు. ఎప్పుడైనా ఏమైనా వాళ్ళకి కేసెస్ ఉంటే అది అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ చాటింగ్స్ ఏమైనా చూడాలి అని అంటే మాత్రమే చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ డేటా అనాలిసిస్ అండ్ అడ్వాంటేజెస్. డేటా అనాలిసిస్ అంటే డేటా అనాలిటిక్స్ ఏం చేస్తారంటే ట్రెండ్ ప్రెడిక్షన్స్, నెక్స్ట్ ప్రైస్ ఫార్మింగ్ అండ్ డిమాండ్ ఫోర్కాస్ట్, పర్సనలైజ్డ్ అప్రోచ్, సర్వీస్ ఇంప్రూవ్మెంట్, సేల్స్ ఇంక్రీజెస్. అంటే ఒక కంపెనీ ఉంది. ఒక కంపెనీలో ప్రెసెంట్ డేటా అనలిటిక్స్ అనే ఒక పర్సన్ ఉన్నారనుకోండి. అతను ఏం చేస్తారంటే ట్రెండ్ ప్రెడిక్షన్స్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, ఆ ప్రొడక్ట్స్ కి వీళ్ళు ఏం చేయాలి, మనం ఏ విధంగా చూసుకుంటే అది ట్రెండ్ అనేది సెట్ చేసిన వాళ్ళం అవుతాం, ఇదంతా చూసుకుంటారు. యాట్ ద సేమ్ టైం ప్రైస్ ఫార్మింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక కంపెనీ వాడు ఒక ప్రోడక్ట్ ని ఒక పర్టికులర్ అమౌంట్ కి సెల్ చేస్తుంటే మనం దానికంటే తక్కువ ఇవ్వాలి. తక్కువ ఇస్తే మనకి లాస్ రాకుండా ఉండాలి. యాట్ ద సేమ్ టైం మన ప్రాఫిట్ ఎక్కువ మందికి దగ్గరికి అప్రోచ్ అయ్యేలా చూడాలి. అలాగా డేటా అనాలిటిక్స్ అనే ఒక జాబ్ రోల్ అనేది ప్రతి కంపెనీకి క్రియేట్ చేసి ఉంటుంది. అంటే ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ లాగా అనమాట. ఓకేనా. దీంట్లో ఏంటంటే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ రిడక్షన్ అవుతుంది, ఫాస్టర్ బెటర్ డెసిషన్ మేకింగ్, న్యూ ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్. ఈ కాస్ట్ ఎలా రిడక్షన్ అవుతుంది అని అంటే, ఇప్పుడు ఫస్ట్ ఫాస్టర్ బెటర్ డెసిషన్ మేకింగ్ అనుకోండి. ఒక వర్క్ కి పర్టికులర్ గా ఒక పర్సన్ ని అసైన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ పర్సన్ ఆ వర్క్ మీదే వర్క్ చేస్తాడు. అలా వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి డెసిషన్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే దానికంటూ ఒక రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు. అలాగే
ట్రెండింగ్ ని బేస్ చేసుకుని న్యూ ప్రోడక్ట్స్ ని కానీ సర్వీసెస్ ని కానీ ఈ ప్రోడక్ట్ కి వేరేది ఏదైనా యాడ్ చేస్తే మనకి ఇంకా ఇంకొంచెం ఎక్స్ట్రాగా సర్వీసెస్ ఇంకొంచెం ఎక్కువ మార్కెటింగ్ అవుతుంది. అలాగా ఇంకా నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్ అనమాట. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కి మార్కెట్ లో అంత డిమాండ్ లేదు, దీనిని మనం ప్రొడక్షన్ అనేది తగ్గిస్తే లేదు కాస్ట్ అనేది తగ్గిస్తే మనకి ఎక్కువ సేల్స్ ఉంటాయి. ఓకేనా? ఇలా బేస్ చేసుకుని ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ ని బేస్ చేసుకుని ప్రెసెంట్ ఉన్న డేటాని బేస్ చేసుకుని ఆ డేటా అనాలిటిక్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. ఫస్ట్ ఆ డొమైన్స్ లింక్ మాత్రం అందరూ రిజిస్టర్ అవ్వండి, 1 person 1 time ఓన్లీ. ఓకేనా? ఫస్ట్ అందరూ అది అయిపోయాక మాత్రమే నెక్స్ట్ డౌట్స్కి వెళ్దాం, ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే దానికి. ఆల్రెడీ చాట్ బాక్స్ లో ఉంది, ఒకసారి అది చూడండి. ఓకే, జ్ఞానేశ్వర్ ఇందాక అడిగారు కదా, నేను చెప్తాను అది. డిఫరెన్స్ బిట్వీన్ డేటా ప్రాసెసింగ్ అండ్ డేటా అనాలిసిస్. ఓకే, డొమైన్స్ నేమ్ ఈ రోజుకి లాస్ట్ డే. డొమైన్స్ ది క్రియేట్ చేయండి, ఫిల్ చేయండి. యాజ్ ద సేమ్ టైం అటెండెన్స్ ఫామ్ కూడా ఫిల్ చేయండి. అటెండెన్స్ ఫామ్ డైలీ ఉంటుంది, కానీ డొమైన్స్ ఫామ్ ఈ రోజుతో లాస్ట్. ఓకే, జ్ఞానేశ్వర్ చూడండి ఒకసారి చెప్తాను. డేటా ప్రాసెసింగ్ అండ్ డేటా అనాలిసిస్. ఇప్పుడు ఏంటంటే మనకు ఒక పర్టికులర్ గా ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చారు. ఎక్సెల్ షీట్ ఏంటంటే ఇప్పుడు గూగుల్ స్ప్రెడ్ షీట్ మీకు తెలిసే ఉండొచ్చు. గూగుల్ స్ప్రెడ్ షీట్ లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక కంపెనీకి ఒక ఏదైనా టాస్క్ అసైన్ చేసినప్పుడు ఆ టాస్క్ సంబంధించి ఒక గూగుల్ స్ప్రెడ్ షీట్ అనేది ఆ ఎంప్లాయీస్ అందరికి త్రూ మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేస్తారు. ఈ ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తారంటే ఆ గూగుల్ షీట్ ని ఫిల్ చేస్తారు. ఫిల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మేట్ లో చేస్తారు. కొంతమంది క్యాపిటల్ లెటర్స్ లో పెడతారు, కొంతమంది స్మాల్ లెటర్స్ లో పెడతారు, కొంతమంది అప్ అండ్ డౌన్ మారుస్తారు, లేకపోతే ఆ కాలం ఈ కాలం చేంజ్ చేస్తారు. ఏదైనా డిఫరెంట్ గా ఏదైనా మారిపోవచ్చు. మనం ఫైనల్ గా ఏం చేస్తామంటే ఆ షీట్ ని తీసుకుంటాం. షీట్ ని తీసుకుని ఎక్సెల్లోకి తీసుకున్నాం. ఆ షీట్ ని తీసుకున్న తర్వాత ఇనీషియల్ స్టేజ్ లో మనం ఏం చేయాలంటే డేటా ప్రాసెసింగ్ అనేది చేయాలి. డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటంటే దాంట్లో ఏమైనా అన్వాంటెడ్ గా మన టార్గెట్ కి సంబంధించినవి కాకుండా ఏదైనా డేటా ఉందా, నేమ్స్ వైజ్ గా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, లేదు ఏదైనా ఉన్నదా, అడిషనల్ గా ఏదైనా యాడ్ అయిపోయిందా అని మనకి ఇక్కడ కనిపించే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను చూడండి. ఒక 10th క్లాస్ అనే ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ లో 3 డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి అనుకోండి. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని సెక్షన్స్ ఉన్నాయి. ఆ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి సెక్షన్స్ అనే అందరూ క్లాస్ ఏకి, క్లాస్ బికి, క్లాస్ సికి మనం ఒక స్ప్రెడ్ షీట్ అనేది షేర్ చేసాం. అంటే గూగుల్ షీట్ ఒకటి షేర్ చేసాం. వాళ్ళు ఏం చేశారు, ఎవరి డీటెయిల్స్ వాళ్ళు ఫిల్అప్ చేసేసారు. ఫిల్అప్ చేసేసిన తర్వాత మన దగ్గర తీసుకుని ఇనీషియల్ స్టేజ్ లో దాన్ని డేటా ప్రాసెసింగ్ చేస్తాం. డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఏ సెక్షన్ కి ఆ సెక్షన్, ఏ క్లాస్ కి ఆ క్లాస్ కి డివైడ్ చేసి అందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అదంతా మనం డివైడ్ చేయాలి. ఓకేనా? డివైడ్ చేసి డేటా ఇనీషియల్ గా ప్రాసెస్ చేస్తాం. అంటే అదొక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ కి తీసుకొస్తాం మనం. అంటే మనకు చూడగానే ఓకే, క్లాస్ ఏలో ఇంతమంది పాస్ అయ్యారు, ఇంతమంది ఫెయిల్ అయ్యారు, ఇంతమంది డిస్టెన్షన్ లో ఉన్నారు అని ఒక పర్టికులర్ టైం కావాల్సిన దాన్ని అంతా ప్రాసెస్ చేసుకుని ఏ సెక్షన్ ఆ సెక్షన్ కి డివైడ్ చేసి, ఇప్పుడు మనం సపోజ్ ఒక వెజిటేబుల్స్ తీసుకొచ్చాం ఒక బ్యాగ్ లో, అది ఇంటికి తీసుకొచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆల్ మిక్స్ అయిపోతాయి కదా. మనం ఏం చేస్తాం, ఏ సెక్షన్ ఆ సెక్షన్ అంటే దేనికి దానికి డివైడ్ చేసుకుంటాం. అలా దాన్ని డేటా ప్రాసెసింగ్ అంటారు. డేటా అనాలిసిస్ అంటే ఏంటంటే దాంట్లో మీకు పర్టికులర్ గా పొటాటోస్ కావాలి లేదా టొమాటోస్ కావాలంటే పర్టికులర్ గా దాంట్లో ఉన్న ఒక దాన్ని తీసుకుంటారు, దాన్ని డేటా అనాలిసిస్ అంటారు. ఇక్కడ కూడా అంతే. డేటా అనాలిసిస్ అంటే ఏంటంటే మీకు క్లాస్ బిలో 88 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారని అంటే డేటా అనాలిసిస్ కి వెళ్తాం. అనాలిసిస్ చేస్తాం. ఓకే, 88 ఇక్కడ ఒకరు ఉన్నారు, ఓకే ఇక్కడ ఫిల్టర్ చేసినప్పుడు ఇక్కడ ఒకరు ఉన్నారు, ఇక్కడ ఒకరు ఉన్నారు అని ఎలా తీసుకుంటామో ఈ డేటా అనాలిసిస్ లో కూడా అంతే. ఓకేనా, అర్థమైందా? డేటా ప్రాసెసింగ్ లో రా మెటీరియల్ ఉంటుంది. ఆ రా మెటీరియల్ ని మనం ప్రాసెస్ చేసుకుని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ కి తీసుకొస్తాం. ఆ స్ట్రక్చర్డ్ ఫార్మేట్ ని మనం డేటా అనాలిసిస్ చేస్తాం.
వెబ్ స్క్రోలింగ్ కాదండి, వెబ్ స్క్రాపింగ్. ఇప్పుడు సపోజ్ మీరేం చేస్తారంటే, రామ్ కమల్ మీరు వైజాగ్ కదా, వైజాగ్ నుంచి విజయవాడ రావాలి అని అనుకుంటున్నారు. ఎలాగా? ట్రైన్తో రాను, బస్కి రాను, ఫ్లైట్కి రావాలి అనుకుంటున్నారు. ఫ్లైట్కి రావాలంటే మీరు ఇనీషియల్గా ఏం చేస్తారు? గూగుల్లోకి వెళ్ళి ఒక ఫ్లైట్ బుక్ చేయడం కోసం విశాఖపట్నం టు విజయవాడ అని ఫ్లైట్ని ఎంటర్ చేస్తారు. అక్కడ టైప్ చేస్తారు గూగుల్ సెర్చ్ బాక్స్లో. సెర్చ్ చేసిన వెంటనే అది ఏం చేస్తుందంటే ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ని మీరు క్లిక్ చేయగానే అది ఏం చెప్పుద్దంటే సమ్ విజయవాడ సో ఆన్ సో బోయింగ్ కంపెనీ అని చెప్పేసి అది వచ్చి దాని ప్రైస్ అనేది పక్కన వస్తుంది. సపోజ్ ఒక 5,000 వచ్చింది. 5,000 వచ్చిన తర్వాత మీకు కింద కొంచెం వెళ్తే రికమెండేషన్స్ వస్తాయి అనమాట. ఏం రికమెండేషన్స్? ఓకే, మేక్ మై ట్రిప్ నుంచి చేసుకోండి, మీకు 5,500 పడుతుంది. లేదు ఇంకా సెపరేట్ ఉంటాయి కదా, సమ్ సెపరేట్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, మనం ఏమైనా టికెట్ బుక్ చేసుకోవాలంటే. అలాగా నెక్స్ట్ వేరే వాళ్ళు ఉన్నారు, మేక్ మై ట్రిప్ కాకుండా ఇంకేమున్నాయి, సమ్ ఎక్స్ కంపెనీ, సమ్ వై కంపెనీ, సమ్ జెడ్ కంపెనీ అని ఉన్నాయి. సమ్ గోఐబిబో అలాగా. ఆ గోఐబిబో వాడు ఏం చేశాడంటే 5,000 పెట్టాడు. ఈ యాత్రా.com వాడు ఏం పెట్టాడంటే 4,500 పెట్టాడు. మీరేం చేసుకుంటారు? మీరేం చేస్తారు అందులో? మీకు వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళడం ఇంపార్టెంటే, యాజ్ ద సేమ్ టైం తక్కువ ఖర్చుతోటి సెక్యూర్గా వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. అంటే మంచి బోయింగ్ కంపెనీ చెక్ చేసుకుని ఈ పర్టికులర్ ఈ వెబ్సైట్స్ అన్ని మీకు ట్రస్టెడ్ కంపెనీసే కదా, గోఐబిబో కానీ, యాత్ర కానీ, మేక్ మై ట్రిప్ కానీ, రెడ్ బస్ కానీ, ఇవన్నీ. దాంట్లో మీరు ఏదైతే తక్కువ రేట్ ఉన్నదో ఆ తక్కువ రేట్ ఉన్న దాని మీద క్లిక్ చేసుకుంటారు. ఆ పర్టికులర్ వెబ్సైట్ నుంచి మీకు మనీ అనేది, మీరు టికెట్ అనేది బుక్ చేసుకుంటారు. కింద రికమెండేషన్స్ అలా వస్తాయి. అలా రావడాన్నే మీరు ఏదైతే వెబ్సైట్లో వెళ్ళారో ఆ వెబ్సైట్ నుంచి మీకు కావాల్సిన రికమెండేషన్స్ రావడాన్ని ఇలాగా వెబ్ స్క్రాపింగ్ అంటారు. ఓకేనా? ఆ వెబ్ స్క్రాపింగ్ రావడం వల్ల మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్ క్లిక్ చేశారు అనుకో, మీరు 5,000 పెట్టుకుని క్లిక్ చేస్తే అందులో సమ్ 10% కానీ 5% కానీ మీరు ఏ వెబ్సైట్ నుంచి వచ్చారో ఆ వెబ్సైట్ వాడికి ఈ యాత్ర నుంచి బుక్ చేసుకున్నారు అనుకో, యాత్ర వాడు మీరు ఏ వెబ్సైట్ నుంచి వెళ్ళారో ఆ వెబ్సైట్ కి ఈ 5% మీరు బుక్ చేసుకున్న దాంట్లో 5% అమౌంట్ వాళ్ళు వాడికి ఇస్తాడనమాట. అందువల్ల వాడు వెబ్ స్క్రాపింగ్ చేసి ఆ పర్టికులర్ యాత్ర వెబ్సైట్ ని వాడి వెబ్సైట్ లో పెట్టుకుంటాడు. ఓకేనా? అలా పెట్టుకోవడం లేకపోతే అలా పెట్టుకోవడం వల్ల మనం మైనస్సే కదా. అదేదో మీరు వాడి వెబ్సైట్ నుంచే బుక్ చేసుకుంటే ఆ డబ్బులు ఏదో వాడికే ఉంటాయి కదా. ఓకేనా? వెబ్ స్క్రాప్ ప్రతిదీ మీరు ఏం చేసినా సరే బ్యాక్ ఎండ్ లో ఉంటుంది కదా. మీకు ఫ్రంట్ ఎండ్ లో కనిపించేది వేరు, బ్యాక్ ఎండ్ లో కనిపించేది వేరు. మీకు ఫ్రంట్ ఎండ్ లో మీరు ఒక మెసేజ్ ని టైప్ చేసి పంపిస్తున్నారంటే దాని బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది కదా. ప్రతిదానికి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకున్నా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అని డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారు. మీకు ఏటీఎం చూసారనుకోండి, ఏటీఎం లో పైకి కనిపించేది ఒకటి, కానీ మీరు బ్యాంకింగ్ అని క్లిక్ చేయగానే బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్రోగ్రామ్ రన్ అయ్యి నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. విత్ డ్రా చేస్తారా లేకపోతే బ్యాలెన్స్ ఎంక్వైరీయా అని, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి టైప్ చేయగానే ఇంకోటి వెళ్తుంది. దానికంటూ బ్యాక్గ్రౌండ్ లో డేటాబేస్ ఉంటుంది, సర్వర్స్ ఉంటాయి, క్లౌడ్ ఉంటుంది. లేకపోతే మీ పిన్ టైప్ చేయగానే దానికి ఎలా తెలుస్తుంది మీరా కాదా అని? అది సర్వర్కి వెళ్ళి చెక్ చేసుకుని వస్తుంది, ఈ నెంబర్ తోటి ఈ అకౌంట్ హోల్డర్ జెన్యూనా కాదా అని. ఆ పిన్ అక్కడ ఉన్న సర్వర్తో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీకు తీసుకుంటుంది. అలాగే ప్రతిదానికి కూడా బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. డేటా ఇన్స్పెక్షన్ కూడా డేటా అనాలిసిస్ లోకి వస్తుందండి. డేటా ఇన్స్పెక్షన్ అంటే అదే కదా, మీరు డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకుంటారు. ఆ సోర్సెస్ నుంచి తీసుకున్నప్పుడు అలాగే జరుగుతుంది. ఇన్స్పెక్షన్ చేసి తీసుకుంటారు కదా, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, కానీ ఏది పడితే తీసుకోరు కదా. ఇన్ ఎఫ్టీవీ ఫైల్స్ ఆర్ కమింగ్ ఆటోమేటికల్ ఆర్ నీడ్ టు లాగ్ ఇన్ ఎవ్రీ డే. ఎఫ్టీవీ ఫైల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు
ఫేస్‌బుక్ యూజ్ చేస్తున్నారు. మీరు అప్‌లోడ్ చేస్తున్నారు. మీరు అప్‌లోడ్ చేయనప్పుడు ఏం చేస్తారు? ఫేస్‌బుక్ ఓపెన్ చేసి దాంట్లో పోస్ట్ మీద క్లిక్ చేసి ఒక ఫోటోని సెలెక్ట్ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ అని కొడతారు. అప్‌లోడ్ అని కొట్టగానే మీ ఫోటో అప్‌లోడ్ అయిపోతుంది. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం జరుగుతది? ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ యాక్టివేట్ అవుతది. దీనికంటూ ఒక సెపరేట్‌గా ఒక పోర్ట్ ఉంటది. పోర్ట్ 21 ఇది ఎఫ్‌టిపికి డెడికేటెడ్‌గా ఉంటుంది. ఆ పోర్ట్ నుంచి ఈ డేటా అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది. ఫైల్ అనేది ట్రాన్స్‌ఫర్ అయ్యి మీ ఫైల్ మీ పర్టిక్యులర్ అకౌంట్‌కి డౌన్‌లోడ్ అవుతది. అప్‌లోడ్ అవుతది. సేమ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా సేమ్ ఎఫ్‌టిపి తోటే. కానీ మీరేదన్నా బ్రౌజ్ చేస్తున్నారనుకోండి క్రోమ్‌లో గాని ఎక్కడైనా అదంతా హెచ్‌టిటిపికి వస్తదనమాట. అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఎఫ్‌టిపి అనేది ఫైల్ ట్రాన్స్‌ఫర్ నుంచి సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి.